ఓకే, డిస్ట్రిబ్యూషన్ నెక్స్ట్ కాన్సెప్ట్. సో వాట్ ఈస్ మీన్ బై డిస్ట్రిబ్యూషన్? డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి? డిస్ట్రిబ్యూషన్ విస్తరించడం, స్ప్రెడ్డింగ్. Distribution are two types. One is continuous distribution, second is like discontinuous distribution. Continuous distribution means అవిచ్ఛిన్న విస్తరణ, డిస్కంటిన్యూస్ అంటే విచ్ఛిన్నం. ఇప్పుడు హ్యూమన్ బీయింగ్ ఉన్నాడు కదా, ఇప్పుడు ఎర్త్ అనే ఒక ప్లానెట్ తీసుకుంటే హ్యూమన్ బీయింగ్ ప్రతి చోట ఉన్నాడు. ఇప్పుడు హ్యూమన్ బీయింగ్ నథింగ్ బట్ హోమోసెఫియన్స్. మన దాఖలాలు, మన పూర్వీకులు, అసలు మనం ఎక్కడి నుంచి వచ్చామంటే ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి వచ్చాం. హ్యూమన్ బీయింగ్ ఫస్ట్ ఆఫ్రికాలో పుట్టాడు. ఓకే, అందుకే ఇప్పుడు ఆఫ్రికన్స్ ఎలా ఉంటారో తెలుసా? ఒకప్పుడు ఆది మానవుడు కూడా అలాగే ఉండేవాడు. కర్లీ హెయిర్ వేసుకొని, స్కిన్. ఇప్పుడు హ్యూమన్ బీయింగ్ స్కిన్ టోన్ ఏంటి తెలుసా? యాక్చువల్లీ విటిష్ కలర్. It's completely depends upon the MSH hormone, melanotropic stimulating hormone secreted by the pituitary gland. MSH హార్మోన్ ఎక్కువ రిలీజ్ అయితే స్కిన్లో మెలనిన్ ఎక్కువ పెరుగుతుంది, అప్పుడు స్కిన్ బ్లాక్ కలర్ ఉంటుంది. MSH హార్మోన్ తక్కువ రిలీజ్ అయితే మెలనిన్ తక్కువ అవుతుంది, అప్పుడు స్కిన్ వైట్ ఉంటుంది. ఇప్పుడు మరి వైట్ ఉండాలా బ్లాక్ ఉండాలా అంటే రెండూ కాదు. ఎక్సెస్ ఆఫ్ హార్మోన్ ఉండొద్దు బాడీలో, డెఫిషియన్సీ ఆఫ్ హార్మోన్ కూడా ఉండొద్దు బాడీలో. హార్మోన్ డెఫిషియన్సీ వల్ల నీకు వైట్ స్కిన్ ఉంటుంది, ఎక్సెస్ ఆఫ్ హార్మోన్ వల్ల బ్లాక్ స్కిన్ ఉంటుంది. మరి ఏముండాలి? అటు ఇటు కానీ ఇట్లాంటి కలర్ ఉండాలి. దట్ ఈజ్ విటిష్ కలర్. అంతే కదా? హార్మోన్ మంచిగా రిలీజ్ అయితే నీకు కలర్ ఎట్లా విటిష్ కలర్ ఉండాలి, నార్మల్ కలర్ ఉండాలి. నువ్వు ఇటా ఉన్నావు అని అంటే బికాజ్ హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ అవి. ఓకే, మనిషి అలాగే ఉండేవాడు. తర్వాత హ్యూమన్ ఎవాల్యుయేషన్ జరిగినప్పుడు, మానవుడు పరిణామం చెందినప్పుడు బాడీలో కొన్ని చేంజెస్ వల్ల జీన్స్ మారుతూ వచ్చాయి. ఓకేనా? దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు హ్యూమన్ బీయింగ్ ప్రపంచమంతా విస్తరించినాడు, ఏడపడితే ఆడున్నాడు. అది కంటిన్యూసా డిస్కంటిన్యూసా? హ్యూమన్ బీయింగ్ కంటిన్యూసే కదా. ఇప్పుడు ఎక్కడ పోయినా మనిషి ఉంటాడు. ఇండియాలో ఉంటాడు, ఆఫ్రికాలో పోయినా ఉంటాడు, చైనాలో ఉంటాడు, నేపాల్లో ఉంటాడు, యుఎస్లో ఉంటాడు, అడవులలో కూడా ఉంటున్నారు. కొంతమంది ట్రైబ్స్ అడవుల్లోనే సర్వైవ్ అవుతూ ఉంటారు, కోస్టల్ ఏరియాస్లో ఉంటారు. ఎక్కడ పడితే అక్కడ హ్యూమన్ బీయింగ్ అంటే ఒక చోట పుట్టి ప్రపంచం అంతా విస్తరించాడనమాట. దట్ ఈస్ కంటిన్యూస్ ఏమంటాం డిస్ట్రిబ్యూషన్ అని అంటారు. కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, డిస్కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్, మీరు ఎప్పుడైనా ఏదో జాబ్ మధ్యలో ఏదో ఎడ్యుకేషన్ అంటూ ఉంటారు, నేను డిగ్రీ డిస్కంటిన్యూడ్ అంటాడు. అంటే ఏంటి? సగం చదివి ఆపేసినాం, ఫస్ట్ ఇయర్లోనో సెకండ్ ఇయర్లోనో ఎక్కడో బ్రేక్ ఇచ్చాం. ఇక్కడ డిస్కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ అంటే మొత్తం స్ప్రెడ్ అవ్వకుండా ఏదో పర్టికులర్ ప్లేస్లో మాత్రమే పరిమితమై ఉంటాయి. ఎగ్జాంపుల్ చూద్దాం. ల్యాండ్ ఆఫ్ మార్సుపియన్ అని దేన్ని అంటారు? ల్యాండ్ ఆఫ్ మార్సుపియన్ ఏది? ఆస్ట్రేలియా. ఎందుకు? మార్సుపియన్స్ అసలు మార్సుపియన్స్ అంటే ఏంటి? మార్సుపియన్స్ అని వేటిని అంటారు? కంగారూస్ అంటారు. ఇప్పుడు కంగారూస్ ప్రపంచం అంతా ఉన్నాయా? ఇప్పుడు మన ఇండియాలో కంగారూస్ ఎక్కడున్నాయంటే ఏడెతుకుతారు వెళ్ళి? నల్లమల్ల ఫారెస్ట్లో, శేషాచలం ఫారెస్ట్లో, లేకపోతే ఇక్కడ ఎక్కడైనా వెతికితే కనపడతాయా? కనపడవు. అవి ఎక్కడ ఉంటాయంటే ఓన్లీ ఆస్ట్రేలియాలో ఉంటాయి. ఓకే, అండ్ వెస్టర్న్ ఘాట్స్లో, ఇప్పుడు వెస్టర్న్ ఘాట్స్ ఇక్కడంతా స్ప్రెడ్ అయి ఉన్నాయి కదా, ఇది ఆస్ట్రేలియా ఇక్కడ ఉంటుంది, ఇక్కడంతా వెస్టర్న్ ఘాట్స్ స్ప్రెడ్ అయి ఉన్నాయి కాబట్టి లిటిల్ బిట్ సమ్వాట్ చాలా రేర్గా ఒక 4-5 స్పీషీస్ ఆఫ్ అనిమల్స్ వెస్టర్న్ ఘాట్స్లో ఆ తమిళనాడు దగ్గర కొన్ని కనపడతాయి అంతే. బట్ అవి ఎక్కువ ఆస్ట్రేలియాలో ఉంటాయి. ఓకే, అంటే అక్కడ మాత్రమే కొన్ని పర్టికులర్ ప్లేసెస్లో మాత్రమే కనపడితే అవి డిస్కంటిన్యూస్ స్పీషీస్. ఎక్కడ చూసినా కనపడితే కంటిన్యూస్ స్పీషీస్. ఓకే, అలాగే ఇప్పుడు నాన్ ఫ్లయింగ్ బర్డ్స్కి ఎగ్జాంపుల్ ఒకటి చెప్పండి. ఎగ్జాంపుల్
ఆస్ట్రిచ్ ఈజ్ ద బిగ్గెస్ట్ బర్డ్ ఇన్ ద వరల్డ్. ఓకే, దే కాంట్ ఫ్లై. వై? అసలు బర్డ్ అంటేనే బర్డ్స్ని ఏమంటారండి సైంటిఫికలీ? ఏవిస్ అంటారు. ఏమంటారు? ఏవిస్ అంటారు. బర్డ్స్ కల్చర్ని ఏమంటారంటే ఏవి కల్చర్ అంటారు. అంటే పక్షులను పెంచుకోవడాన్ని, కొంతమంది పక్షులు పెంచుకుంటూ ఉంటారు కదా నేచర్ లవర్స్, దట్ ఈజ్ ఏవి కల్చర్. అంటే ఏవ్స్ అంటే నథింగ్ బట్ బర్డ్స్. ఏవ్స్ అంటే నథింగ్ బట్ ఫ్లయింగ్ అని అర్థం. ఏవ్స్ అంటేనే ఫ్లయింగ్, అంటే పక్షి అంటేనే ఎగిరేది అని అర్థం. మరి ఆస్ట్రిచ్ ఎగరకుండా ఎందుకు మారింది అంటే, ఒకప్పుడు అది కూడా ఫ్లయింగ్ బర్డే అది కూడా. ఇప్పుడు ఏం చేసిందంటే అది ఒక పర్టికులర్ ప్లేస్లో ఉంది. ఇప్పుడు ఏదన్నా ఒక బర్డ్ ఎగిరి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఎప్పుడు వెళ్తుంది? ఇప్పుడు మనం ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ఎప్పుడు మైగ్రేట్ అవుతాం? ఇప్పుడు నేను మా ఊర్లో లేకుండా ఇక్కడికి వచ్చిన, బికాస్ దేనికి? జాబ్ పర్పస్. కోచింగ్ మీరు ఎందుకు వచ్చారు? మేబీ మీ ఊర్లో ఇలాంటి కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ లేకపోయి ఉండొచ్చు, లేదా మీరు చేయగలిగే జాబ్స్ అక్కడ లేకుండా ఉండొచ్చు. అలాంటి అంటే మనుషులంటే ఇవన్నీ క్రియేట్ చేసుకున్నాం. వీటికేం జాబులు కోచింగ్లు అవసరం లేదు. కానీ వీటికి కావాల్సింది ఏంటి? పక్షులకి ఫుడ్ కావాలి, టైంకి ఫుడ్ కావాలి. వేరే యానిమల్స్తో థ్రెట్ ఉండకూడదు వాటికి. ఏవి వెంటాడి వాటిని చంపేయకూడదు. ఇంకోటి రీప్రొడక్షన్, ఫుడ్. ఈ రెండిటి కోసమే జంతువులు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వలసపోతాయి. అవి ఫిషెస్ అయినా, బర్డ్స్ అయినా, అనిమల్స్ అయినా. మనలాగా వాటికి జాబ్ పర్పస్కి పోవాలి, లేకపోతే మ్యారేజ్ చేసుకొని మైగ్రేట్ అవ్వాలి, లేకపోతే ఇవన్నీ ఏమి ఉండవు కదా వాటికి. వేరే ఊర్లో పోస్టింగ్ వచ్చింది, జాబ్ వచ్చింది కాబట్టి సర్దుకొని వెళ్ళిపోవాలి, ఇవన్నీ ఏమి ఉండవు. వాటికి కావాల్సింది ఏంది? షెల్టర్ ఉండాలి, ఫుడ్ ఉండాలి. ఈ రెండిటి కోసమే మేజర్గా పోతాయి. ఇప్పుడు ఆస్ట్రిచ్ కూడా సేమ్ సిచ్యువేషన్. ఇప్పుడు ఆస్ట్రిచ్ ఇక్కడ ఉంది, దీనికి వేరే యానిమల్తో థ్రెట్ లేదు, భయం లేదు. ఇది ఉన్న చోట దీనికి ఫుడ్ బాగా దొరుకుతుంది. సో దీనికి వేరే చోటకి ఎగిరిపోవడానికి దీనికి అవసరం లేదు యాక్చువల్లీ. కాబట్టి ఇక్కడే ఉండి ఇక్కడే ఫుడ్ తిని ఏం చేసిందంటే దాని బాడీ వెయిట్ గెయిన్ చేసుకుంది. బాగా గెయిన్ చేసుకొని పెద్దగా అయిపోయింది, బరువు అయిపోయింది. బరువుగా ఉన్నవి గాల్లో ఎగరగలుగుతాయా? వెయిట్ ఉంటే ఎగురుతుందా? ఇప్పుడు పెన్ వేస్తే గాల్లో ఉంటుందా? పేపర్ వేస్తే అట్లీస్ట్ కాసేపు ఉంటుంది, బికాజ్ అది డెన్సిటీ వెయిట్లెస్ లో డెన్సిటీ కాబట్టి. సో దీని బాడీ వెయిట్ పెరిగిపోయింది కాబట్టి ఇది ఇంకా ఎగరలేకుండా అయిపోయింది. దీని రెక్కలు కూడా ఎక్కువ రోజులు పని చేయలేదు కాబట్టి, ఎగరలేకపోయింది కాబట్టి అవి కూడా పని చేయడం ఆపేసినాయి. దట్ ఈస్ వెస్టిజియల్ ఆర్గాన్స్ అంటారు. ఇప్పుడు హ్యూమన్ బీయింగ్ బాడీలో అపెండిక్స్ ఈజ్ లైక్ కైండ్ ఆఫ్ వెస్టిజియల్ ఆర్గాన్ కదా. ఎందుకు అపెండిక్స్ వెస్టిజియల్ ఆర్గాన్ మనకి? మరి వెస్టిజియల్ ఆర్గాన్ అయినప్పుడు అపెండిక్స్ ఈజ్ యూజ్లెస్ ఆర్గాన్, దెన్ వై ఇట్ ఈస్ దేర్ ఇన్ అవర్ బాడీ? పని లేనప్పుడు ఎందుకు ఉంది అది మన బాడీలో అంటే, ఒకప్పుడు హ్యూమన్ బీయింగ్కి టెయిల్ ఉండేది తెలుసా? తోక ఉండేది మిగతా అనిమల్స్ లాగే. ఆ టెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందంటే అపెండిక్స్ నుంచే వచ్చింది. టెయిల్ ఉన్నప్పుడు అపెండిక్స్ మంచిగా యాక్టివ్గా ఉన్నింది. టెయిల్ ఎప్పుడైతే అంతరించిపోయిందో అపెండిక్స్ ఇన్యాక్టివ్ అయిపోయింది. ఇప్పుడు అది ఉన్నా లేకున్నా ఏం ఫరక్ పడదు. అప్పుడప్పుడు దానికి ఇన్ఫెక్షన్స్ అవి అయితే అపెండిసైటిస్ ఆపరేషన్ చేసి తీసి పడేస్తుంది దాన్ని. ఓకే, అట్లా ఆస్ట్రిచ్కి కూడా వింగ్స్ వెస్టిజియల్ అయిపోయినాయి అవి పని చేయక. ఇప్పుడు మీరు ఏదైనా ఒక ఫ్యాన్ కొన్నారనుకో, ఎక్కువ రోజులు దాన్ని వాడకుండా మూల పెడితే ఏమవుతుందండి? సడన్గా ఒకరోజు చేస్తే ఏమవుతుంది? తుప్పు పడుతుంది. పని చేస్తుందా? మన బాడీలో ఆర్గాన్స్ కూడా అంతే. ఓకే, సో అట్లా వెస్టిజియల్ అయిపోయి ఇది ఎగరకుండా అయిపోయింది అనమాట. ఇప్పుడు ఆస్ట్రిచ్ ప్రపంచం అంతా కనిపిస్తుందా? ఎక్కడ ఎక్కువ గమనిస్తాం మనం ఆస్ట్రిచ్ని? ఆఫ్రికన్ కంట్రీస్లో. ఇక్కడ దాని బర్త్ ప్లేస్ అదే. ఆస్ట్రిచ్ బర్త్ ప్లేస్ ఆఫ్రికన్ కంట్రీస్లో కనపడతాయి. కివి, న్యూజిలాండ్ నేషనల్ బర్డ్ కివి. ఇది కూడా నాన్ ఫ్లయింగ్ బర్డే, రెక్కలు ఉండవు దానికి ఫస్ట్, అందుకే ఎగరలేదు అది.
న్యూజిలాండ్ నేషనల్ బర్డ్. ఇది ఓన్లీ న్యూజిలాండ్లోనే కనపడుతుంది, మళ్ళీ బయట కనపడదు. ఓకేనా. మన ఇండియన్ బిగ్గెస్ట్ బర్డ్ ఏదండి? ఇండియన్ బిగ్గెస్ట్ బర్డ్ నేషనల్ బర్డ్ ఏది మంది? పీకాక్. బిగ్గెస్ట్ బర్డ్ ఏది మన ఇండియాలో? బిగ్గెస్ట్ బర్డ్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. ఇది చాలాసార్లు వచ్చింది క్వశ్చన్. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. ఇది రాజస్థాన్ స్టేట్ బర్డ్ కూడా. ఓకే. ఇది క్రిటికలీ ఎండేంజర్డ్ స్పీషీస్ కేటగిరీలో జాయిన్ అయిపోయింది ఆల్రెడీ. అంటే 500 స్పీసీస్ కూడా లేవంట మన ఇండియాలో. దీన్ని ప్రొటెక్ట్ చేయడానికి రాజస్థాన్ గవర్నమెంట్ డెజర్ట్ పార్క్ అనే ఒక పార్క్ని ఎస్టాబ్లిష్ చేసి మరీ దీన్ని ప్రొటెక్ట్ చేస్తున్నది. ఓకే. ఇవి ఎట్లా అంతరించిపోయాయంటే, ఇది ఆ రాజస్థాన్ బార్డర్లో తిరుగుతూ ఉంటుంది, అటుపక్క పాకిస్తాన్కి వెళ్తుంది. పాకిస్తాన్ వెళ్ళి ఇంకా వాళ్ళు మంచిగా ఫ్రై చేసుకొని తినేస్తారు, ఇంకా రిటర్న్ రాదు అది. అట్లా దాని కౌంట్ మొత్తం రెడ్యూస్ అయిపోయింది. ఓకే. అది కూడా మనకి ఓన్లీ ఇండియాలో కనపడుతుంది, అది ఇంకా వేరే ప్రపంచంలో ఏడా కనపడదు. అందుకే మన ఇండియాలో ఎక్కువ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అంటారు దాన్ని. ఆస్ట్రిచ్, కివి ఇవన్నీ. ఇక్కడ కొన్ని ఫిషెస్ ఉన్నాయి చూడండి. ఇది యూపీఎస్సీ క్వశ్చన్ అండి, ఎకాలజీలో ఎన్విరాన్మెంట్ పార్క్లో అడిగారు. ఇది యూపీఎస్సీ క్వశ్చన్. లైక్ లంగ్ ఫిషెస్ ఉన్నాయి కదా, ఈ లంగ్ ఫిషెస్ యొక్క ప్లేసెస్ అడిగారు. వన్ ఈజ్ ఆస్ట్రేలియాలో క్వీన్ ఐలాండ్లో నియోసెరటోడస్ అనే ఫిష్ ఉంటుంది. స్నేక్ లాగా ఉంది కదా, కానీ అది ఫిష్. నియోసెరటోడస్ అనే ఫిష్ ఉంటుంది. దీని బర్త్ ప్లేస్ ఆస్ట్రేలియా క్వీన్ ఐలాండ్. ఇక్కడ తప్ప అది ఇంకెక్కడా కనపడదు, ఓన్లీ అక్కడే ఉంటుంది. కాబట్టి డిస్కంటిన్యూయస్ స్పీషీస్కి ఎగ్జాంపుల్గా చెప్తాం. ఆఫ్రికాలో తుంగనియా లేక్లో ప్రోటోప్టిరస్ అనే ఫిష్. సౌత్ అమెరికా అమెజాన్లో ఓకే లెపిడోసిరామ్. ఈ 3 ఫిషెస్ పేర్లు, ఇవి లొకేషన్స్. ఈ పర్టికులర్ ఫిషెస్ ఇక్కడ తప్ప ఇంకా ప్రపంచంలో ఎక్కడా కనపడవు. ఓకే, ఇంకెక్కడా కనపడవు ఈ ఫిషెస్. సో అందుకే వీటిని కూడా మనం డిస్కంటిన్యూయస్ స్పీషీస్కి ఎగ్జాంపుల్గా చెప్తాం. మీకు ఎగ్జాంపుల్ అడుగుతారు, కొన్ని అనిమల్స్ ఇచ్చేసి ఇవి డిస్కంటిన్యూయస్ స్పీషీసా కంటిన్యూయస్ స్పీషీసా అని అడిగినప్పుడు ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది.